ఎలా ఉన్నారు అని అడిగావు కదా, చెప్తాను విను. నాన్న ఎక్కడున్నాడో తెలియక ఉద్ధరిస్తాడన్న కొడుకు అడ్రస్సే లేక అమ్మ నానా చాకిర్లు చేసి మమ్మల్ని పెంచింది. ఇదిగో అప్పో సొప్పో చేసి అమ్మ దీన్ని పెళ్లి చేసింది. కట్నాలు కానుకలు తక్కువయ్యాయని దీని మొగుడు వదిలేసిపోతే పుట్టింట్లో పడుంది. ఇక నా సంగతంటావా? వేలకి వేలు ఫీజులు కట్టి చదివే స్తోమత లేక చదువుని మధ్యలోనే ఆపేసి బట్టల షాప్లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తూ ఇదిగో ఈ ఇంటి ఖర్చులు భరిస్తున్నాను. ఇక దాని సంగతంటావా? చదువుకోవలసిన వయసులో అమ్మకి సహాయం చేయాలని హోటల్లోనే సర్వర్ పని చేస్తూ ఇంటర్ ఫెయిల్ అయ్యి ఇంట్లోనే కూర్చుంది. సంతోషమైన ఈ కుటుంబం కథ ఇంతే. చాలా? ఇంకేమైనా చెప్పాలా? దివ్య, చాలా ఆపవే. రాక రాక వాడి ఇంటికొస్తే ఇలాగేనా మాట్లాడేది? మనిషి ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అంటారు. వాడి ఇంటిని ఆదుకోవాలనే వెళ్ళాడు, కాని దేవుడు వాణ్ణి చిన్న చూపు చూశాడు. దానికి వాడేం చేస్తాడు చెప్పు? మనకి అవసరమైన సమయంలో రానివాడు ఇప్పుడు మాత్రం ఎందుకొచ్చాడమ్మా? ఎన్ని కష్టాలు పడుతున్నామో చూడ్డానికా? చాలే, ఆపండి. ఇంకొక్క మాట మాట్లాడితే మిమ్మల్ని కొట్టేస్తాను చెప్తున్నా. సూర్య, వీళ్ల మాటలేం నువ్వు పట్టించుకోకు నాన్నా. ఇన్ని రోజులు నువ్వు రాలేదన్న బాధలో ఏదో కోపంలో అలా అంటున్నారంతే. ఇవేవి నువ్వు పట్టించుకోవద్దు. ఉషా, అన్నయ్యని లోపలికి తీసుకెళ్ళమ్మా. అన్నయ్య రా. అన్నయ్య రా. అన్నయ్య అమ్మా, ఇంకెంత దూరం అమ్మా ఇల్లు? దగ్గరలోనే ఉంది అక్కి, వచ్చేసింది. చావాలో బ్రతకాలో అర్థం కానంత సంతోషంగా ఉన్నాం. ఏదో సాధించుకొస్తానని చెప్పి దేశాలు పట్టుకుని పోయి ఇంటిని గాలి కొదిలేసి అక్కడ జైల్లో కూర్చుని ఇప్పుడు ఇన్నేళ్లకొచ్చి ఎలా ఉన్నారు అంటే ఒళ్ళు మండిపోతుందమ్మా.
టిఫిన్ తిను. నన్ను క్షమించమ్మా. దేనికి నాన్నా? మీరెన్ని కష్టాలు పడ్డానికి ఒక రకంగా నేనే కారణం కదా. నేనే మిమ్మల్ని వదిలి వెళ్లకుండా ఉండాల్సింది. దివ్య అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా నాన్నా? తను చెప్పబట్టే కదమ్మా మీ కష్టమేంటో నాకు తెలిసింది. మన కుటుంబం కోసం మనం కాకపోతే ఇంకెవరు కష్టపడతారు నాన్నా? అదంతా వదిలే, దాని మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. ముందు టిఫిన్ చెయ్యి. అవతల హోటల్లో కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ సెంటిమెంట్లకు పోతూ కూర్చుంటే అవతల బిజినెస్ పోతుంది. ఏయ్, ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. నువ్వు తిన్నా? అమ్మా, నేను తర్వాత తింటానులే. ముందు హోటల్ సంగతి చూద్దాం పద. అది కాదు నాన్న, అమ్మా, కొంచెం తిను. నేను తర్వాత తింటాను కదా. నువ్వురా, ముందు హోటల్ సంగతి చూద్దాం పద. సూర్య, అమ్మా, చట్నీ సరిపోయేలా లేదు. నువ్వు వెళ్ళి తీసుకురాపో. సరేనే. ఆంటీ, అమ్మా రాధా, వచ్చేసావా? ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉందా ఆంటీ? చూడమ్మా, ఎంత హుషారుగా ఉన్నానా. నిజమే, టాబ్లెట్స్ బాగానే పనిచేస్తున్నాయన్నమాట. కాదమ్మా, నా కొడుకొచ్చేశాడు. ఎక్కడ లేని శక్తి వచ్చేసిందనుకో. ఓహో, వచ్చేసారా? వచ్చేసి అప్పుడే పనిలో నాకు సహాయం చేయడం కూడా మొదలు పెట్టేశాడు. పిల్లలిద్దరు చాలా బాగున్నారమ్మా. ఏం పేర్లు? ఆకాంక్ష, అభయ్. చాలా మంచి పేర్లు. ఇద్దరు ఆంటీకి నమస్తే చెప్పండి. నమస్తే. ఆయుష్మాన్ భవ. నా కొడుక్కి పెళ్ళయి ఉంటే నాకిలాంటి మనవడు మనవరాలు ఉండేవారమ్మా. ఇప్పుడు ఏమైందా ఆంటీ? వీళ్ళు కూడా మీకు మనవడు మనవరాలు లాంటి వాళ్లే కదా? లాంటి వాళ్ళేంటమ్మా, నా మనవడు మనవరాలే. ఎరా, నన్ను నానమ్మ అని పిలుస్తారా? ఓ నానమ్మ, హాయ్ నానమ్మ. నా బొంగోరు కుండలు ఎంత ముద్దుగా పిలిచారో. అమ్మ రాధా, నిజంగా మనది ఏనాటి రుణమో గాని దేవుడు నన్ను బ్రతికించడానికే నిన్ను పరిచయం చేశాడమ్మా. లేదంటే ఈరోజు నా కొడుకుని నేను చూసుండేదాన్నే కాదు. అయ్యో, అన్నట్టు నీకు వాడిని పరిచయం చేయలేదు కదా. పదమ్మా, పరిచయం చేస్తాను. ఆంటీ పర్వాలేదా ఆంటీ? నువ్వు రా అమ్మా. రండి.
అన్నయ్య ఆ. ఇవి అక్కడ ఇచ్చేసి త్వరగా వచ్చేసి. సరే, నువ్వు ఇక్కడంతా జాగ్రత్తగా చూసుకో. అమ్మా ఉషా, అన్నయ్య ఎక్కడమ్మా? వీధి చివరన కరెంట్ ఆఫీస్ వాళ్ళు 10 టిఫిన్స్ ఆర్డర్ చేశారమ్మా. అవి ఇచ్చి రమ్మని నేనే పంపించాను. అవునా? మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాం. మీ పిల్లలా? మ్, ఎంత క్యూట్గా ఉన్నారో. మీ పేర్లేంటి? నా పేరు ఆకాంక్ష, అక్కే అంటారు. నా పేరు అభయ్. హో, ఐమ్ ఉషా. హాయ్ ఉషా. హాయ్. అయ్యో నామతి మండా. అమ్మా ఉషా, ముందు పిల్లలకు రాధకు టిఫిన్ పెట్టమ్మా. ఆంటీ పర్వాలేదు. పర్లేదేంటమ్మా, నీకు పిల్లలకి టిఫిన్ పెట్టే పంపిస్తానని చెప్పాను కదా. అయ్యో ఆంటీ పర్వాలేదు. చూడండి అందరు ఎలా తింటున్నారో. అవునండి, మా అన్నయ్య చాలా అద్భుతంగా చేస్తారు. ఉండండి, మీరు కూడా టేస్ట్ చేద్దురు కానీ. వాళ్ళని అడగడం ఏంటే, పెట్టు. అలాగే. రామ్మా. ఆ, ఇదిగోమ్మా, పిల్లలిద్దరికీ పెట్టి నువ్వు కూడా తిను. సరే ఆంటీ. అమ్మా, టిఫిన్ సూపర్ గా ఉంది. ఆహా, అవునా? నచ్చిందా మనవడా? ఆ, చాలా బాగుంది నానమ్మా. అమ్మకి ఇంత పరిచయం పెరిగిందేంటో. కాపాడింది కదా, అందుకే తెగ ప్రేమించేస్తుంది. మనకెందుకులే, వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడడం కంటే మన పని మనం చూసుకోవడం బెటర్. ఇదిగోమ్మా. ఆంటీ మేము బయలుదేరతాము. అయ్యో ఉండండమ్మా, మా సూర్య వచ్చేస్తూ ఉంటాడు. ఆ, లేదాంటీ, పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది. ఇంకొక రోజు వస్తాంలేండి. సరేనమ్మా, ఇంటికెళ్ళగానే ఫోన్ చెయ్యి. సరే ఆంటీ. మీ ఆరోగ్యం జాగ్రత్త. పిల్లలు బాయ్.
యా ఓకే ఫైన్ ఐ లుక్ ఆఫ్టర్ దట్. ఛాయా, ఐ కాల్ యూ లేటర్. ఛాయా, బాయ్. ఛాయా, గుడ్ న్యూస్. ఏంటది? ముందైతే ఈ స్వీట్ తీసుకో. ఆగు, ఎందుకు? చెప్తాను కదా, స్వీట్ తీసుకో. ఇప్పుడు చెప్పు, ఏంటా గుడ్ న్యూస్? ఐ గాట్ ది జాబ్. ఇండస్ట్రీలో జాయిన్ అయ్యావా? అవును. ఆర్ యు మ్యాడ్? అతను నాకు శత్రువు. కానీ నాకు మంచి చేసిన మిత్రుడు. మీరెలాగూ ఆర్యవర్ధన్ గారికి అన్యాయం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కనీసం నేనైనా ఆయనకు మంచి చేస్తే పాపం పుణ్యం బ్యాలెన్స్ అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను దీనికి చచ్చినా ఒప్పుకోను. ఛాయా, 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 ఏం చేస్తున్నావు? ఛాయా, నా మొగుడు ఆర్యవర్ధన్ కింద పని చేస్తే నా ఆహాన్ని అతని కాళ్ల దగ్గర పెట్టిన దాంతో సమానం. అది మాత్రం జరగనివ్వను. కావాలంటే నేను నీ దగ్గర ట్యాప్ చేసిన అమౌంట్ మొత్తం తిరిగిచ్చేస్తాను. సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకో. అంతేకాని అతని దగ్గర ఉద్యోగానికి వెళితే మాత్రం నా చావును చూస్తావు. ఛాయా, అవును, ఐఎమ్ వెరీ సీరియస్ రోహిత్. నేను ఈ తాళికి విలువిచ్చి నీతో కలిసి ఉంటున్నాను. అలాంటప్పుడు నువ్వు నా మాటకి విలువ ఇవ్వాల్సిందే. ఛ, నువ్వు మారవు ఛాయా. ఏంటి మీ ఆయన కోపంగా ఉన్నట్టున్నాడు? ఇక్కడ ఏది కరెక్ట్గా జరుగుతుందని? అంటే ఆర్యవర్ధన్ని నాశనం చెయ్యాలి అనుకున్న మన కలగానే ఉంది. వాళ్ళు భార్యాభర్తలు విడిపోయినా కూడా ఒకరినొకరు ఆరాధించుకుంటూ హ్యాపీగా ఎవరి లైఫ్ వాళ్ళు గడిపేస్తున్నారు. ఆర్యవర్ధన్ నా మీద గెలుస్తూ పోతూనే ఉన్నాడు. నేనేమో గెలుపు మనశ్శాంతి లేకుండా బతికేస్తున్నాను. దేనికైనా రైట్ టైం రావాలి కదా, అది వచ్చే వరకు మనం వెయిట్ చేయక తప్పదు. అప్పుడు టైం చూసి కోలుకొలిని దెబ్బ కొడదాం. డోంట్ వరీ. ఇంతకీ ఆ ల్యాండ్ విషయం ఏమైంది? అన్నయ్య ఆ పని మీదే ఉన్నాడు. ఆ ల్యాండ్ని సొంతం చేసుకోకుండా వదిలే ప్రసక్తే లేదు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. దివ్య, ఆఫీస్కి వెళ్తున్నావమ్మా? అవును, నువ్వు కష్టపడి పంపిన డబ్బులతో ఆ అమ్మ నన్ను ఇంజనీరింగ్ చదివించింది కదా. టాప్ ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఆ ఆఫీస్కి వెళ్తున్నాను. ఏ